అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. గత వారం రక్షణ శాస్త్రం యొక్క కార్యం నెరవేర్పు గురించి తెలుసుకున్నాం. దానిలో గ్రీకు భాషలోని యాంటీ అనే మాట గురించి, హ్యూమర్ అనే మాట గురించి, అదేవిధంగా చూసినట్లయితే గ్రీకు భాషలో ఫెరీ అనే పదము 1 పేతురు 3:18 1 యోహాను 2:2 4:10 ఫెరీ అనే పదము కనబడుతుంది. గ్రీకు భాషలో డియా అనే పదము 2 కొరింథీ 8:9 అదేవిధంగా 1 కొరింథీ 8:11 కనబడుతుంటుంది. పై రుజువులన్నీ స్పష్టంగా క్రీస్తు ప్రభు విశ్వాసుల స్థానంలో వారికి బదులు మనిషిగా వారి కొరకు తానే శిక్షను అనుభవించి చనిపోయాడని, క్రీస్తు ప్రత్యామ్నాయ మరణము ద్వారా దేవుని నీతి ఆజ్ఞలు నెరవేర్చబడ్డాయని తెలియచేయబడ్డాయి. పాప సమస్యను మానవుని కొరకు యేసుక్రీస్తు పరిష్కరించాడని, తానే ఒక బలిగా ఈ విధంగా తాను విమోచన క్రయధనంగా అర్పించుకున్నాడు. దేవుని వాక్యంలో మనకి స్పష్టంగా తెలియచేయబడింది. రెండోది విమోచనము లేఖనాల్లో ఉన్న ఒక ప్రధాన అంశము. ఎఫెసీ పత్రికలో కూడా ఇది ప్రాముఖ్య విషయమే, కానీ దీని అర్థము మార్చబడింది. గ్రీకులో అగోరా అనగా సంత అని అర్థం, అగోరాజో అనగా సంతలో కొనుట అని అర్థము. పూర్వకాలంలో ప్రాచీన రోమా సామ్రాజ్యంలో 60 లక్షల మంది బానిసలు ఉండేవారు. వారిని అమ్ముట కొనుట ఆనాటి ప్రధాన వ్యాపారం. ఈ తలంపును బైబిల్ గ్రంథకర్తలు విశ్వాసికి అన్వయించుకుంటూ, విశ్వాసి పాప సంతలో కొనబడి పాప దాస్యం నుండి విడుదల పొంది, విశ్వాసి స్వాతంత్ర్యం కొరకు, పాపం నుండి విడుదల కొరకు చెల్లించాల్సిన మూల్యం ప్రభువైన యేసుక్రీస్తు మరణం. 1 కొరింథీ 6:20 1 కొరింథీ 7:23 ప్రకటన 5:9-10 ప్రకటన 14:3-4 విశ్వాసి ఇప్పుడు క్రీస్తు బానిస, ఆయన మనలను కొన్నాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. గ్రీకు భాషలో ఎక్స్ అగోరాజో అనే మరొక మాట ఉంది. యేసు మనలను పాప సంతలో వెల చెల్లించి కొని అందులో నుండి ఎక్స్ గ్రీకులో మనలను పూర్తిగా బయటికి తెచ్చాడు. గలతీ 3:13-14 గలతీ 4:4-5 మూడవ గ్రీకు పదము లుట్రావో. ఇది అగోరాజో అనే పదం కంటే శక్తివంతమైనది. మూల్యం చెల్లించుట చేత విడుదల పొందుకునుట అనేది దీని అర్థం. లూకా సువార్త 24:21 1 పేతురు 1:18 తీతు 2:14 యేసుక్రీస్తు పాపపు దాస్యం నుండి విమోచించును. ప్రకటన 1:6 తీతు 2:11 తీతు 3:3-5 1 పేతురు 3:18 రోమా 3:23-24 రోమా 6:18-22 యేసుక్రీస్తు పాపపు దాస్యం నుండి ఏ విధంగా విమోచించినాడో దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రపు శాపం నుండి మనల్ని విమోచించును. గలతీ 3:10
13వ నుండి 14 వరకు చూసినట్లయితే, గలతీ 4 నుండి 5 వరకు యేసుక్రీస్తు శూన్య మతము నుండి విమోచించును. 1 పేతురు 1:18, గలతీ 4:3, కొలస్సీ 2:20 నుండి 22, హెబ్రీ 9:14. యేసుక్రీస్తు సాతాను శక్తి నుండి విమోచించును. కొలస్సీ 1:13. అపోస్తలుల కార్యం 26:16, గలతీ 1:4. యేసుక్రీస్తు రాబోయే తీర్పు నుండి విమోచించును. 1 తెస్సలోనిక 1:9 నుండి 10, రోమా 5:9, 8:1 నుండి 2. యేసుక్రీస్తు మరణం నుండి విమోచించును. హెబ్రీ 2:14 నుండి 15, 1 కొరింథీ 15:54 నుండి 57. యేసుక్రీస్తు మరణం ఏ విధంగా విమోచించాడో దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రాయశ్చిత్తం లేక శాంతికరము. రోమా 3:25, 1 యోహాను 4:10, 2 ప్రాయశ్చిత్త లేదా శాంతికరము. రోమా 3:25, 1 యోహాను 4:10, 2:2 గ్రీకు భాషలో హిలాస్మోస్ అనే పదం వాడారు. దీనికి శాస్త్రీయ గ్రీకులో దేవుని శాంతింపచేయుట లేదా ఆయన కోపంను మళ్లించుట, క్లాసికల్ గ్రీక్ అనే పదాన్ని అర్థాన్ని వాడడం జరిగింది. దీనికి భిన్నంగా ఒకసారి కూడా వ్రాయబడలేదు. పాత నిబంధనలో దైవోగ్రత గురించి 580 సార్లు వ్రాయబడినని లియాన్ మెరిస్ గారు వ్రాసారు. పాత నిబంధన ప్రకారం పాపం ఎక్కడ ఉండెనో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుందని, ఈ ఉగ్రత తండ్రి ఉగ్రత అని వ్రాయబడింది. దేవుని ఉగ్రత క్రొత్త నిబంధనలోను పాత నిబంధనలోను అదేవిధంగా దేవుని ఉగ్రత క్రొత్త నిబంధనలోను ప్రధానం. రోమా 2:5, రోమా 3:5, రోమా 4:15, రోమా 5:9, ఎఫెసీ 2:3, 1 తెస్సలోనిక 1:9-10, 2:15, 5:9, 2 తెస్సలోనిక 1:6 నుండి 10, హెబ్రీ 12:28 నుండి 29, ప్రకటన 14:10, ప్రకటన 15:1, ప్రకటన 16:1, 19, ప్రకటన 19:5, దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, మానవుడు పాపి, మానవుడు దేవుని గణహీన పరుస్తూ ఆయన కంటే ఎక్కువగా వస్తువులను ప్రేమించి ప్రథమ స్థానం ఇస్తున్నాడు. ఆయనను ప్రేమించటలేదు. అదేమీ చిన్న విషయం కాదు. అందుకే పాపం అంతటిపై పరిశుద్ధ శాపము వ్రేలాడుతూనే ఉన్నది. శిక్షించకపోవడం అన్యాయం అవుతుంది. గలతీ 3:10, ద్వితీయోపదేశకాండం 27:27. అయితే దేవుని ఉగ్రతను యేసుక్రీస్తు తనపై వేసుకుని మన పాపములను బట్టి తాను శిక్షను అనుభవించి దేవుని ఉగ్రతను శాంతింపచేసెను. తద్వారా దేవుని నీతియుక్త ఆజ్ఞలన్నీ నెరవేర్చబడెను. శాంతికరం యొక్క ఫలితములు మన పాపములను క్షమించుటలో దేవుడు తప్పు చేయలేదు. మనకు క్రీస్తు నీతిని ఆపాదించుటలో దేవుడు పొరపాటు అన్యాయం చేయలేదు. పాపులమైన మనపై సకల కృపను
కుమ్మరించుట్లో దేవుడు సమర్థనీయుడు. సయోధ్య దైవశాస్త్రమంతట్లో సయోధ్య సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైనది. ఇది సిద్ధాంత స్పష్టతకు, వాక్య పరిచర్య శక్తికి చాలా అవసరము. ప్రాయశ్చిత్త ఉద్దేశాన్ని వర్ణించే శ్రేష్టమైన క్రొత్త నిబంధన పదం ఇది అని విన్సెంట్ టేలర్ గారు ఇలా అన్నారు. గ్రీకు భాషలో కటలాసో అనే పదం ప్రధానంగా వాడారు. రోమా 5:10, 2 కొరింథీ 7:11, 2 కొరింథీ 5:18-20 మొత్తానికి 11 సందర్భాల్లో మానవుడు దేవునితో సమాధాన పడుట అనే అర్థాలు ఈ పదంలో వ్రాయబడినవి. వేర్వేరు దృక్పథాలు. విలియం జీటీ హెడ్ దేవుడు మానవునితో సమాధాన పరచబడ్డాడు. చార్లెస్ హోడ్జ్ దేవుడు మానవుని ఒకరితో ఒకరు సమాధానపరచబడ్డాడు. ఏహెచ్ స్ట్రాంగ్ మానవుడు దేవునితో సమాధానపరచబడ్డాడు. ప్రధాన లేఖన భాగాలు 2 కొరింథీ 5:15-21 దేవుడు కర్త, మానవుడు కర్మ, యేసుక్రీస్తు మధ్యమము. రోమా 5:6-11 మానవుడు తన స్వంత శక్తితో సయోధ్య కుదుర్చలేడు. క్రీస్తు మరము సయోధ్య సాధనము. మానవునికి దేవునితో సయోధ్య అత్యంత అవసరము. సయోధ్య దైవ కార్యము. ఎఫెసీ 2:16 సయోధ్య సమాంతరము మరియు లంబకోణము. కొలస్సీ 1:19-22 వరకు సయోధ్య విశ్వవ్యాప్తమని దేవుని వాక్యము సెలవిస్తుంది.